ప్రశ్న. ఏం ప్రశ్న? మనము అన్నం తింటాము, మనం నీళ్ళు కూడా తాగుతాము. మనము అన్నం తిన్నప్పుడు ఇది తింటాం కదా, అన్నం నోట్లో పెట్టుకుంటానే నోట్లో ఉండి స్వీట్గా కడుపులో పోవాలి కదా. నీళ్ళు తాగితే స్వీట్గా కడుపులోకి పోవాలి కదా. అంత స్వీట్గా పోయినప్పుడు మనకి సౌండ్ రాదే. తర్వాత అది కడుపులోకి దడాన్ని కడుపులోకి పడాలి కదా, మళ్ళీ ఆ సౌండ్ ఎందుకు రాదు? అవును, నిజమే కదా. మనము అన్నం తిన్నప్పుడు అవి ముద్దల ముద్దలుగా మన స్వరపేటిక నుండి కడుపులోకి చేరుతాయి. అది ఎలాగంటే, మనం అన్నం నోట్లో పెట్టుకున్నప్పుడు అది మన స్వరపేటిక నుండి ఈ కడుపు వరకు ఉండే ఆ భాగం మొత్తం దొంతరలుగా అరలుగా ఉంటుంది. మనం పెట్టుకున్న ముద్ద స్ట్రైట్గా పొట్టలేకపోకుండా ఒక్కో మెట్టు దిగుతూ పొట్టలేక చేరుకుంటుంది అన్నమాట. అందువలన మనం నోట్లో పెట్టుకున్నప్పుడు ఏదైనా సరే మింగినప్పుడు డైరెక్ట్గా పొట్టలేకపోకుండా ఒక్కో మెట్టు దిగుకుంటా పొట్టలేక చేరుకుంటుంది. అందువలన సౌండ్ రాదు.